కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని గాడిలో పెట్టే లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్ర భారతిలో జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె అనే చర్చలు చేస్తున్నారని, తప్పుడు నిర్ణయాల వల్ల సంస్థ దెబ్బతీసే ప్రమాదం ఉందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి కూడా చేశారు. కట్టిన 3 ఏళ్లకే కాళేశ్వరం కుప్పకూలిందని విమర్శించారు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు చేశారని, ఆ అప్పులకు ప్రతి నెల 10,000 కోట్ల రూపాయల వడ్డీలు కడుతున్నామని ధ్వజమెత్తారు. కేసీఆర్ 10 ఏళ్ల విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కార్మికులు ఆనాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు, కానీ మీతోని మాట్లాడలేదు. మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏమాత్రం పట్టింపులకో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈరోజు ఉంది. 1,02,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 3 ఏళ్ల కట్టుడు కూలుడు సరిపోయింది. ఆయన కాళేశ్వరం అన్నాడు, మా కోమటిరెడ్డి వెంకన్న అది కూలేశ్వరం అన్నాడు. ఎక్కడైనా ఈ భూమి మీద 1,02,000 కోట్ల రూపాయలు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం అనే ప్రాజెక్టులు కుప్పగూలిపోవడం ఎక్కడన్నా చూసిండ్రా? మనం ఇల్లు కట్టుకుంటే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, గుడిసేసుకుంటే కూడా 10 ఏళ్ళు ఉంటుంది. పేదోళ్ళు ఊర్లలో కట్టుకునే గుడిసె కూడా ఓ 10 ఏళ్ళు ఉంటుంది. 10 ఏళ్ళ తర్వాత తాటాకులు పోతే కొత్త వేసుకుంటాం. కానీ 1,00,000 కోట్ల రూపాయలు కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లకే కుప్పగూలిపోయింది. 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 నుంచి 2014 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే, ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయల అప్పు చేసి, ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతోని మనకు అధికారం ఇచ్చిండు. కష్టపడి రూపాయి జమ చేసి ఇవాళ ప్రతి నెల నేను 15 నెలల ప్రభుత్వాన్ని నడిపిన దాంట్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే, 1,52,000 కోట్ల రూపాయలు ఆయన చేసిన అప్పులకు అసలుకు మిత్తికి కట్టాల్సి వచ్చింది. అంటే ప్రతి నెల సరాసరి నేను 10,000 కోట్ల రూపాయల అప్పు చేసి ఆయన చేసిన అప్పులకు మిత్తికి నేను కట్టాల్సి వస్తుంది. ఒక్క రూపాయి కూడా ఈ కార్మికుల కోసమో, ఈ విద్యార్థుల కోసమో, ఈ నిరుద్యోగ యువకుల కోసమో, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కోసమో తెచ్చిన అప్పుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి ఉన్నది. 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్పితే నెలకు 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు, తప్పులకు ఈరోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. విధ్వంసం జరిగింది. ఆర్థిక నేరగాళ్ళలాగా ఆర్థిక ఉగ్రవాదం జరిగింది. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో పేదవాడు మరింత పేదవాడైంది. కానీ ఆయన గారి కుటుంబానికి టీవీలు వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి, ఫామ్ హౌజులు వచ్చినాయి, వ్యాపారాలు వచ్చినాయి, 1,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మనందరం దివాలా తీస్తాం ఎట్లా? 72,000 కోట్ల రూపాయల అప్పులున్న తెలంగాణ రాష్ట్రం 8,29,000 కోట్ల రూపాయల అప్పులకెట్లా పోతుంది? ఆయనకు మాత్రం టీవీలు, పేపర్లు, ఫామ్ హౌజులు 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయంటే ఏం జరిగిందో తెలంగాణ రాష్ట్రంలో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇన్ని తప్పులు చేసి మళ్ళా వచ్చి చెప్తున్నాడు, నాకు ఇవ్వండి, నా చేతికి ఇస్తే చక్కదిద్దుతాను. 10 ఏళ్ళు ఇచ్చిండ్రు, ఏమెలుగా పెట్టిండ్రు వారు, మీరు ఒకసారి ఆలోచన చేయండి. 10 ఏళ్ళ కనీసం మీరు బయటకు వచ్చి చెప్పుకునే అవకాశం అన్ని ఇచ్చిండ్రా? ఏ ధర్నా చౌక్లో ఉద్యమం జరిగి, ధర్నాలు జరిగి, ఇదే పొన్నం ప్రభాకర్ గారు ఎంపీలుగా ధర్నా చౌక్లో నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం తెస్తే, ఆ ధర్నా చౌకునే వస్తేనే మూత వేసిండు కదా. మళ్ళీ మనం వస్తేనే ధర్నా చౌక్ తెరిస్తే వాళ్ళ కుటుంబం అంతా ధర్నాకు వచ్చిండ్రు కదా.